రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో సుమారుగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి లక్ష్యంగా నిర్ణయించుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రైతుకు ఎటువంటి కష్టం రాకుండా వెన్నంటే ఉండి ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రతి అడుగు రైతు సంతోషం కోసం, సంక్షేమం కోసమేనని ఆయన పేర్కొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ విజయనగరం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా బోండపల్లి మండలం రాచకిండం గ్రామంలోని పర్యటించిన మంత్రి నేరుగా రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారితో మమేకమయ్యారు. క్షేత్రస్థాయిలో ధాన్యం నిల్వలను, నాణ్యతను స్వయంగా పరిశీలించిన ఆయన కొనుగోలు ప్రక్రియపై రైతులతో సుదీర్ఘంగా చర్చించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ నిర్వహించిన రైతుల సమావేశంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని, అన్నదాతల వెన్నంటే ఉంటూ వారికి ఎటువంటి కష్టం రానివ్వబోమని స్పష్టం చేశారు. గతంలో ధాన్యం డబ్బుల కోసం రైతులు నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తుందని వెల్లడించారు. డబ్బు పడిన ఖాతాలోకి ఆయన వివరించారు. ఈ జిల్లాలో, విజయనగరం జిల్లాలో గర్వంగా చెప్తున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో ఉంది విజయనగరం జిల్లా. 97.6% డబ్బులు రైతుల ఖాతాలోకి 24 గంటల్లోనే మేము జమ చేయగలిగాం. విజయనగరం జిల్లాలో 97.6%. 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మీకు టార్గెట్ ఇస్తే ఈ రోజుకి ఆల్రెడీ 3,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. 780 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేసే విధంగా ఏర్పాట్లు చేశాం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మేము కోరేది ఏంటి? ఒక నమ్మకం, ఒక భద్రత, రైతుకు ఒక భరోసా ఇవ్వాలి. కష్టపడిన ఆ ధాన్యాన్ని రైతు అమ్ముకున్నప్పుడు తన కుటుంబాన్ని, అతను కూడా ఎంతో ఆదర్శవంతంగా, ఇంత అద్భుతమైన గ్రామాల్లో ఇటువంటి వాతావరణాన్ని నిలబెట్టే విధంగా, ప్రకృతిని గౌరవించుకునే విధంగా, ఇదైతే మన తల్లిదండ్రులు, మన తాతలు, ముత్తాతలు మనకి ఇచ్చిన ఆస్తిని పరిరక్షించుకుంటూ, బిడ్డలకి వ్యవసాయం పైన కొంచెం అవగాహన కలిగించుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా ఈ పద్ధతిని, గౌరవాన్ని, సాంప్రదాయాన్ని నిలబెట్టుకునే విధంగా గ్రామాల్లో చూస్తున్న ఈ అద్భుతమైన వాతావరణం చూస్తే మా అందరిలో కూడా అదే భావన కలుగుతుంది. ఇంకా కసితో పనిచేద్దాం, ఇంకా బాగా పనిచేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో సమీక్ష జరిగినప్పుడు ఈ సంవత్సరం 24 గంటల లోపే డబ్బులు వేస్తామనే సందర్భంలో మాట వచ్చినప్పుడు, నిజంగానే ఆ విధంగా చేయగలుగుతామా అనే ఆలోచన వచ్చినప్పుడు అధికారులు ఒకటే మాట చెప్పాను. ఆ రోజు ఢిల్లీరావు గారు కూడా మీటింగ్ లో ఉన్నప్పుడు నేను చెప్పాను, 24 గంటలు కాదు, 4 గంటల్లోనే మనం డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయాలి. అదే రోజు మన డబ్బులు ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా మనం పనిచేయాలని. ఎందుకన్నా ఆ మాట అంటే, ఎంతో అనుభవం కలిగిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ, పెద్దలందరూ కూడా కొండలాగా చెప్పారు. 40 సంవత్సరాల నుంచి ఒక రైతు పడుతున్న కష్టం. రైస్ మిల్లర్లు చివరికి 407 కోట్ల రూపాయలు బకాయిలు వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోయారు. గత ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల బకాయిలు